ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై శాసన మండలిలో గట్టిగా ప్రశ్నిస్తామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దానిపై సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కల్పలతారెడ్డి డిమాండ్ చేశారు. మా జగనన్న చెప్పిన ప్రకారం ఏదైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలుపరచడంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పనిచేస్తుంది. వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈరోజు మా అన్న చెప్పిన ప్రకారం ఖచ్చితంగా డిఎస్సి మీద ఫస్ట్ మా పోరాడటం ఉంటుంది. ఎందుకంటే డిఎస్సిలో ఈరోజు అనేకమైన అక్రమాలు జరిగాయి. ఈరోజు మెరిట్ ఉన్న విద్యార్థి ఈరోజు అన్యాయమైన పరిస్థితి ఈరోజు జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మేము డిఎస్సి మీద ఈ జరిగే సెషన్స్లో ఖచ్చితంగా పోరాడతాం. దీనికి నైతిక బాధ్యత తీసుకొని లోకేష్ గారు కూడా ఆయన రాజీనామా చేయాలి. అదేవిధంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా ఖచ్చితంగా జరగాలని మేము డిఎస్సి మీద గట్టిగా పోరాడతాం.